సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా. ఈరోజు వీడియో ఏంటంటే నేను చెప్పాను కదా మనం దేవరా మూవీ బ్యానర్లు చేసామని. సో ఈరోజు నుంచి వస్తాయన్నమాట. సో ఈరోజు ఏంటంటే ఒక దేవరా మూవీ బ్యానర్ చేయబోతున్నానండి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అడగొచ్చు మీరు బ్రో ఏంది బ్రో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు మీకు కొత్త అవ్వట్లేదని. సో మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తేనే మీకు వేరే కస్టమర్కి కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు కూడా కొంచెం ఫ్రీ అయ్యింది అనమాట, అందుకని చెప్పి నేను చేస్తున్నాను. తర్వాత వచ్చేసరికి ప్రవాస్ అన్న సిడిపి బ్యానర్కి వచ్చి చెప్పినారు, చేస్తున్నాను. తర్వాత వచ్చేసరికి ఒకళ్ళు అడిగారు అన్న పొలిటికల్ బ్యానర్కి వచ్చి చేయొచ్చు కదన్నా అని. సో బ్రో ఒకళ్ళు చేసి ఇంకోళ్ళు చేయాలంటే నాకు చాలా కష్టం. ఇప్పుడు సపోజ్ నేను కేసీఆర్ చేసిన అనుకోండి, రేవంత్ రెడ్డి గారు చేయాలి. రేవంత్ రెడ్డి గారు చేసిన అనుకోండి, చంద్రబాబు చేయాలి. చంద్రబాబు గారు చేస్తేనండి జగన్ గారు చేయాలి. జగన్ గారు చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేయాలి. ఇలా చేసుకుంటూ పోతే నాకు చాలా టైం పడుతుందండి. ఎందుకంటే ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయకపోతే ఫీల్ అయిపోతారు అనమాట. అందుకని చెప్పి నేను చేయటం అనమాట. అందుకే నేను అతి కష్టం మీద నేను ఏం చేస్తాను అంటే బర్త్డే బ్యానర్లో ఏదో చేస్తున్నాను, కానీ అసలు నాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఓకేనా, నేను చేస్తాను ఒకవేళ టైం ఉంటే, అది కూడా ఏదన్నా బర్త్డేలు అయితే చేస్తానండి. ఓకేనా. సో ఈరోజు ఏంటంటే మనం చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా మూవీ బ్యానర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమా లింక్స్ ఉంది ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ వచ్చేసరికి యూట్యూబ్ తనలో పెట్టుకోనండి, బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే, సో దీంట్లో కాదు ఇక్కడ మనకి ఇక్కడే ఉంటుంది ఫ్రమ్ గ్యాలరీ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్నాప్షాట్లో వచ్చిన ఒక స్నాప్షాట్లో ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ అయితే మీకు ఇస్తున్నానండి, ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ ఇమేజ్ తీసుకోండి, మనకి ఈ టైప్ అయితే ఉంటుంది అనమాట. సో వచ్చిన తర్వాత దీని ఏం చేస్తానంటే, సో దీనికి ఏం చేస్తానంటే ఇక్కడ మనకి దీన్ని క్లిక్ చేసుకున్నానండి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. బ్రైట్నెస్ వచ్చేసరికి 20 పెట్టుకున్నానండి, -20 పెట్టుకున్నానండి. ఎక్కువ తక్కువ మనకి ఏంటంటే కొంచెం డార్కెస్ట్ కనిపించాలని నేను ప్రయత్నించినమాట. తర్వాత వచ్చేసరికి శాచురేషన్ వచ్చేసరికి ఒక 35 పెట్టుకున్నానండి, +35. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట కలర్ఫుల్గా. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మన ఇంటీరియర్ అనే ఇమేజ్ అయితే తీసుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ ఇమేజ్ అనేది ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నా. సో నేను చేస్తానంటే, సో ఇట్లా నేను ఒకటైతే ఆల్రెడీ చేసి కూడా చాలా రోజులు అవుతుందండి. నేను అప్లోడ్ చేయడానికి టైం తీస్తున్నాను. తర్వాత వచ్చేసరికి ఇమేజ్ తీసుకున్నానండి. ఇది ఇమేజ్ ఏంటంటే మనకి ఈ టైప్ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏం చేస్తానంటే కొంచెం ఇట్లా రొటేట్ చేసుకుంటున్నానండి. రొటేట్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తానంటే కొంచెం కలరింగ్ అన్నీ ఇచ్చుకోవాలి కాబట్టి నేనైతే కొంచెం శాచురేషన్ పెంచుకున్నాను, కొంచెం బ్రైట్నెస్తో కొంచెం పెంచుకున్నానండి. మనకి ఏంటంటే కొంచెం మంచిగా కనిపించాలండి మన ఆశ అనమాట. కొంచెం కలరింగ్ కొంచెం పెంచుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కొంచెం చిన్న చేసుకొని మనం ఇక్కడ పెట్టుకున్నానండి. సో దీనికి లాక్ వేసుకున్న తర్వాత లాక్ వేసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే నేనైతే దేవరాజ్ ఇక్కడ ఏం చేస్తానంటే కొంచెం కొటేషన్లా తీసుకున్నానండి, కొంచెం మ్యాటర్ తీసుకున్నాను. ఆ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మీరు లాంగ్ పేస్ట్ చేస్తే పేస్ట్ చేసుకున్నానండి. అదొక 6లో ఉందన్నమాట ఈ మ్యాటర్ అంతా. సో దీనికి ఏం చేస్తానంటే మనకి ఫాంట్లోకి వెళ్తున్నాను. ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నాకైతే మంచి ఫాంట్లు ఉన్నాయన్నమాట. సో అక్కడ కన్నడ ఫాంట్లు, తెలుగు ఫాంట్లు, చాలా ఫాంట్లు అయితే ఉన్నాయన్నమాట. నేనైతే దీంట్లో కర్ణాటకలో కూడా చేస్తానండి, మీరు బాధపడమాకండి. బెంగళూరు చూస్తున్నా కానీ నీకు కన్నడలో కూడా చేస్తాను ఎడిటింగ్ అనేది. సో మీకు తొందరలోనే వస్తుంది, చూసుకోవచ్చు, మీకు వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే ఒపాసిటీ 30 పెట్టుకొని, బ్లర్ అనేది 0% పెట్టుకొని, ఎక్స్ అనేది 5%, వై అనేది 4% పెట్టుకున్నానండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. ఇదేంటంటే చిత్రం విడుదల సందర్భంగా నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు, థియేటర్ యాజమానికి ఇవే మా శుభాకాంక్షలు తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి మనమైతే ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్న ఒక దేవరా మూవీ టైటిల్ అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట గ్రేడియంట్ కలర్లో. సో గ్రేడియంట్ కలర్ మీకు నచ్చిన గ్రేడియంట్ కలర్ తీసుకోండి. నేనైతే తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే కొంచెం ఒక 5 పెట్టుకున్నానండి. చూసుకోండి, మనకి ఇప్పుడు బ్లర్ అనిపిస్తుంది, కానీ మనకి చిన్న చేసుకునే కొన్ని ఏంటంటే కొంచెం క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. అదే మీరు స్ట్రోక్ వ్యాల్యూ పెట్టుకోకపోతే బాగోదన్నమాట. అదే మీరు పెట్టుకుంటే కొంచెం క్లారిటీ కనిపించడానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత వచ్చేసరికి మీకు పెట్టుకున్న తర్వాత సో నేను లాక్ వేసుకున్నాను, కొంచెం చూసుకొని అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని. సో దీన్ని అయితే కొంచెం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సో నేనైతే పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత నేనైతే పిక్సెల్ లెవెల్లో కొన్ని జనాలు పిఎన్జీలు అయితే నాకు అక్కడ అంటే నేను కస్టమర్లు తీసుకున్నానండి. కస్టమర్లు వాళ్ళే కొంచెం కనపడకుండా ఏం చేశానంటే ఒక కస్టమర్ ఫోటో తీసుకొని దాన్ని ఏం చేశానంటే కనపడకుండా వైట్ కలర్ కొట్టేసేసి సో నేనైతే ఇలా తీసుకోవడానికి జరిగిందనమాట. సో దాన్ని ఏం చేశానంటే ఇదనమాట, ఇది కాదు, సారీ గైస్, ఇది కాదు. సో దాన్ని తీసుకున్నాను చూడండి. సో మీరు కూడా ఇన్ని ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు అనే ఒక దాని మీద అనమాట. ఇది కొంతమంది అడుగుతారు అన్నమాట నన్ను, బ్రో డెమోలు పెట్టండి అని. సో ఆ డెమోలు మనం
చేసుకున్నాయి మనం పెట్టేసాం అనమాట. తర్వాత వచ్చేసరికి దీని అయితే పెట్టుకున్న తర్వాత దీన్ని ఎలాగ అనుకున్నాను నేనైతే చూసుకొని పెట్టుకుంటున్నానండి. సో ఇలా వచ్చిన తర్వాత పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ చూస్తుంది అనమాట. సో దీని వచ్చిన తర్వాత దీన్ని లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఇప్పుడు ఫోటో రూమ్లోకి వెళ్తున్నానండి. ఫోటో రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేనైతే ఏం చేశానంటే సో నేనైతే ఈ ఇమేజ్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఇరేజ్ సింబల్ పడుతుంది. దీని ఏం చేస్తానంటే ఎరేజ్ సైజ్ అని కొంచెం పెద్ద చేసుకున్న తర్వాత దీని అయితే ఇలా రిమూవ్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత దీనికి టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీని ఇలా కొంచెం రొటేట్ చేస్తున్నానండి. ఏదో చేసినట్టుగా రొటేట్ చేసుకుని కొంచెం జాలు ఎక్కువద్దు. చేసుకున్న తర్వాత దీని అయితే ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పెట్టుకొని సో దీన్ని ఏం చేస్తానంటే వెనక అనుకున్నానండి. వెనక అనుకుంటే మనకి ఏంటంటే ఫోటో అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంటీరియర్ అనే ఫోటో అనేది ముందుకు వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ప్లేస్ బట్ దీన్ని జూన్గా చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే క్రాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఫ్లిప్ అని పడుతుంది. ఫ్లిప్ చేసుకోండి. మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. దీన్ని కొంచెం ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. చూసుకొని పెట్టుకోండి. మీకు ఎంతగాలన్నా అంత చూసుకొని. సో నాకైతే కొంచెం చిన్న చేసుకుని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని కూడా మన మ్యాటర్ కానీ కింద పంపించుకొని సరిపోతుంది. ఎక్కువ సరిపోతుంది. తర్వాత వచ్చేసరికి మనకి ఈ టైప్ వచ్చిందనమాట. తర్వాత వచ్చేసరికి నేనైతే ప్లేస్ బటన్ మ్యూటేట్ తీసుకున్న తర్వాత దీన్ని డోల్కి చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీంట్లో ఏం చేస్తానంటే చూడండి నేనైతే నందమూరి ఫ్యాన్స్ వినుకొండ అని చూస్తున్నానండి. తీసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనికైతే ఒక ఫాంట్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను. సో ఆ ఫాంట్ ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి, చూడడానికి కూడా కొత్తగా కనిపించాలి. అలా తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి దీని కలర్ వచ్చేసరికి లైట్ ఎల్లో కలర్లా తీసుకున్నానండి. అటు వైట్ కాదు, అటు ఎల్లో కాదు, అలా తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి దీనైతే ఇలా అనుకున్నాను. ఇలా వచ్చిందనమాట. మనకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మనకి గేట్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి కొంచెం పైన ఇది ఇలాగే ఉంచుకోండి. చూడండి నేనైతే దీన్ని కొంచెం సరిపోతుంది. ఇటు 5 ఇటు కూడా 5 ఉండాలి. తర్వాత వచ్చేసరికి పైన ఇవన్నీ చూసుకున్న తర్వాత రేడియస్ కొంచెం పెంచుకుంటున్నానండి. చూసుకొని పెట్టుకొని మీకు ఎంత కలుకున్నారో అది చూసుకొని. సో నాకైతే సరిపోయింది అనిపించింది. సో దీన్ని ఏం చేస్తానంటే ఇంకా కొంచెం బ్రైట్నెస్ ఉపాధి తగ్గించుకున్నాను. సో దీన్ని ఏం చేస్తానంటే కొంచెం పెద్ద చేసుకున్నానండి. మనకి ఏంటంటే ఇక్కడ మనకి పేరు అనేది ఇక్కడ రావాలన్నమాట. బ్యానర్లు చూసుకోవడానికి కూడా బాగా ఇలా చూసినా కానీ ఇది మా వాల్ కావాలని చెప్పి అనుకుంటారు అన్నమాట. ఏదన్నా బ్యాన్ టైప్ తీసుకున్న తర్వాత వచ్చేసరికి నేనైతే దీనికి బోర్డర్ ఇస్తున్నాను. బోర్డర్ ఎలా ఉన్నానంటే చూడండి ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఇలా పెట్టుకున్నాను. ఉపాధి తగ్గించుకున్నాను. పైకి స్క్రోల్ చేశాను. స్ట్రోక్ పెడుతూ పెంచుకున్నాను. మౌడి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసరికి వైట్ కలర్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తే తర్వాత వచ్చేసరికి నేనైతే ఇది క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత మధ్యలోకి అనుకున్నాను. మధ్యలోకి వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత దీని అయితే అనుకున్న తర్వాత ఇంటీరియర్ ఇమేజ్ అనేది కొంచెం పైకి అనుకున్నానండి. సో మనకి ఏంటంటే ఇంటీరియర్ ఇమేజ్ కొంచెం పైకి రావాలి. వచ్చిన తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. చూసాను నీట్గా వచ్చిందో. ఇంకా మీరు ఇంకా చిన్న కరెక్షన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో వీడియో అయితే ఇది గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.